ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా మే నెల 21వ తారీఖు 2026 గురువారం హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్నా. ఈ దిన మన ధ్యానాంశము, మన జీవితంలో తగిలే దెబ్బలే మనకు ఆశీర్వాదకరంగా మారతాయి. మన జీవితంలో తగిలే దెబ్బలే మనకు ఆశీర్వాదకరంగా మారతాయి. దేవుని వాక్యం చదువుకుందామండి. ఆదికాండం 41వ అధ్యాయం 52వ వచనం. నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఉదయకాలంలో మన బాధలు మనకు ఏ రీతిగా ఆశీర్వాదకరంగా తర్వాత కాలంలో మారుతాయో మరి మనం చూస్తున్నాం. దేవుడు మీరు బాగున్నారండి? మీ ఆరోగ్యాలు బాగున్నాయి? మీ కుటుంబంలో బాగున్నారా? ప్రతి ఉదయ సాయంకాలం మీ గృహంలో కుటుంబ ప్రార్థన పెట్టుకుంటున్నారా? ప్రార్థన మనకు చాలా అవసరం అండి. ఈ దినాల్లో వాక్యం, దేవుని సన్నిధి మనకు చాలా అవసరం. బైబిల్లో మనం దేవుని వాక్యం చూసినట్లయితే 12 గుమ్మములు 12 ముత్యములని ప్రకటన 21వ అధ్యాయం 21లోని మాటలని డాక్టర్ ఎడ్వర్డ్ ఒకసారి తన ప్రసంగ అంశముగా తీసుకున్నాడు. ప్రతి ద్వారం ఒక ముత్యము, పరలోక ప్రవేశం ముత్యము ద్వారమనే. ఇంతకు ముత్యం అంటే ఏంటి? ముత్యం అంటే గవ్వలో తగిలిన గాయం. ముత్యపు చిప్పకు గాయం అయినప్పుడు ఆ గాయాన్ని బాగు చేసేందుకు ముత్యపు చిప్పలను కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు, ఆ గాయాన్ని బాగు చేసేందుకు ముత్యపు చిప్పలను కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు ఆ గాయం వద్దకు చేరుకొని దాన్ని మూసివేస్తాయి. ఫలితంగా గాయం మాని అక్కడ ఒక ముత్యం ఏర్పడుతుంది. ముత్యము ఒక మానిపోయిన గాయం. గాయం లేదంటే ముత్యము లేదు. మన జీవితంలో మనకు తగిలే దెబ్బలే మనకి ఎలాగా ఆశీర్వాదాలుగా మారతాయో డాక్టర్ ఎడ్వర్డ్ గారు వివరించుకుంటూ వెళ్ళాడు. గాయాలు అమూల్యమైన ముత్యాలుగా మారుతాయి. చివరికి దుఃఖకరమైన అంగవైకల్యం కూడా జీవితాన్ని రక్షించే ఒక గొప్ప శక్తిగా మారుతుంది. లాస్ట్ డేస్ ఆఫ్ పాంపీ అనే ఇంగ్లీష్ నావల్లోని నిడియా అని అందురాలైన పోలమ్మాయి కథను డాక్టర్ ఎడ్వర్డ్ గారు ఈ సందర్భంగా ఉదహరించారు. ఆ అమ్మాయి తన అంధత్వాన్ని గురించి కుమిలిపోలేదు. దానికి భిన్నంగా ఆమె తన జీవన పోరాటం ధైర్యంగా ముందుకు సాగుపెడుతూ తన జీవితానికి సరిపడే డబ్బును సంపాదించి హాయిగా జీవించసాగింది. ఒకనొక దినాన ఆమె నివసిస్తున్న పట్టణానికి దగ్గరలో ఉండే వసు విఎస్ అనే అగ్నిపర్వతం బద్దలై దట్టమైన పొగ ఆ ప్రాంతం అంతటి కప్పేసింది. ఫలితంగా పట్టణం అంతా చిమ్మ చీకటైపోయింది. ఆ చీకట్లో ఎటు వెళ్ళాలో తెలియక పట్టణ ప్రజలంతా తీవ్రమైన భయభ్రాంతులకు గురి అయ్యారు. అయితే నిడియా భయపడలేదు. ఆమె ఎల్లప్పుడూ మోస్తున్న అంధత్వమైన సిలువ ఆమెకు స్పర్శ ద్వారాన్ని, శబ్ద ద్వారాన్ని సరైన మార్గంలో నడవడాన్ని నేర్పించింది. కాబట్టి ఆమె గాఢాంధకారపు విపత్కర పరిస్థితులు తన ప్రాణాన్ని కాపాడుకోవడం మాత్రమే కాక తన ఆప్తులైన అనేకల ప్రాణాలను కూడా కాపాడగలిగింది. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ, నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నావు? నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉన్నావా? ఒకవేళ మీ కఠోర పరిస్థితిని బట్టి, నీ పరిస్థితిని బట్టి ఎవరికి చేయలేని స్థితిలో ఉంటున్నావా? ఈ అందురాల విషయంలో చూడండి. గాఢాంధకారంలో కూడా వేగంగాను, నిర్భయంగాను, నిశ్చయంగాను నడవడాన్ని ఈ పాటికే నేర్చుకుని ఉండడం ద్వారా ఆమె అంధత్వాన్ని, వైకల్యాన్ని చీకటి గడియల్లో అనేకలను కాపాడే సాధనంగా ఉపయోగించింది. దేవుని స్తోత్రం. ప్రతి గుమ్మము ఒక ముత్యము. ప్రతి వైకల్యం, ప్రతి వైఫల్యము, ప్రతి నష్టము, ప్రతి కష్టం ఒక ముత్యంగా మార్చబడింది. ప్రతికూల పరిస్థితిని దేవుడు ఒక ఆశీర్వాదకరంగా మారుస్తాడు. సిరులలో వేలాడుతున్న నేరస్తుడి అవమాన సూచికను ప్రభువైన యేసు దైవిక ప్రేమ సూచికగా మార్చివేశాడు. యేసు ప్రభు ఎవరో నేను ఎరుగునని బొంకిన పిరికి పేతురు గారు రాతి గుండె కలిగిన నిర్భయుడై పేతురుగా మార్చబడాలంటే అతడు గుండెకు గాయం చేయబడాలి. గాయం లేకుండా మృత్యువు లేదు. మనకు తగిలి గాయాల నుండే ఐశ్వర్యవంతమైన బహుమానాలు వచ్చేస్తాయి. ఒక వ్యక్తి శ్రమలు నునుపు చేయబడినప్పుడు, కష్టాల చేత మెరుగుదిద్దబడినప్పుడు అతడు మేలి మృత్యువులా మెరుస్తాడు. కనుక దేవుని బిడ్డారా, మన కష్టాలు, సమస్యలు, శ్రమలు, శోధనలు మనకు ఎంతో అవసరం. అవి మన జీవితాన్ని ఎంతో ఆశీర్వాదకరంగా మారుస్తాయనే విషయాన్ని ఈ వాక్య భాగం ద్వారా మనం నేర్చుకున్నాం. ఆ రీతిగా మనం నేర్చుకొని మన విశ్వాస యాత్రలో
మనం ప్రభులో ముందుకు సాగి అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదంగా ఉంటకు పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ఈ స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకులకు ఈ వర్తమానం షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, మరి నాయన మరి షేర్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి. ఎవరైతే శ్రమల గుండా, కష్టాల గుండా, వేదన గుండా వెళుతున్నారు, అనారోగ్యాల గుండా వెళుతున్నారు, ఆర్థిక సమస్యల గుండా వెళుతున్నారు, మా తండ్రి వారందరి పట్ల నీ కార్యం చేయండి. వారి శ్రమల నుంచి, కష్టాల నుంచి మీరు విడుదల చేయండి. శ్రమల్లో, లోయల్లో, కష్టాల్లో ఏ రీతిగా నిర్భయంగా విశ్వాసంలో ముందుకు సాగాలో నీ బిడ్డలు నేర్పించండి. ఈ దినం పుట్టినదినాలు, వాహదినాలు, ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరం అనే దయాక్రీటైన బిడ్డకు ధరింపచేసి వారి పట్ల నూతన కార్యం చేయించండి. రోగులైన బిడ్డల పని ప్రత్యేక చూపించండి. ఈ దినాలు ఎంతోమంది ఆయన డెంగ్యూ ఫీవర్స్తో, టైఫాయిడ్స్తో, క్యాన్సర్స్తో, హెడేక్స్తో, మరి వైరస్లతో మా తండ్రి ఇంకా ఆయా మరి రోగాలతో బాధపడుతూ ఐసీయూలు సీరియస్ కండిషన్లో మా ప్రియులు కనికరించి ఇప్పుడే స్వస్థత, ఆరోగ్య, విడుదల ఏస్తున్నామని ప్రకటిస్తున్నాను తండ్రి. మీరు పొందిన గాయముని చేతన బిడ్డలకు స్వస్థత, ఆరోగ్యం కలుగుతుంది నాయన. స్వదేశ విదేశాల్లో ఉద్యోగాలు లేక తీవ్రపడుతున్న ఏమైనా బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చునుగా మా తండ్రిని స్తోత్రాచరించినాను. ఆయన వివాహం కానీ ఎవరి బిడ్డలకి నెలలో వారు కోరుకునే చక్ర సంబంధాలకు తిరిగి వారి వ్యవహారకరంగా జరుగునుగా. మా దేశాన్ని, మా దేశ ప్రజలు, ప్రపంచ దేశాన్ని, మా నాయకులను, ప్రపంచ నాయకులు దీవించండి. ఈ దినమంతట్లో బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దుష్టు నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.